ఈరోజు ఈ డివిజన్లో 33 డివిజన్లో మీరు మమ్మల్ని స్వాగతించిన తీరు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ మారి 11 నెలలే అయింది. కూటమి అరాచకాలు పెరిగినాయి. దానికి ప్రతిఫలంగా ఇవాళ ప్రజలతో తిరుగుబాటు మొదలవుతా ఉంది. అప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి కుటుంబం తనదిగా భావించి అందరి జీవితాల్లో వెలుగులు ఉండాలని, ముఖ్యంగా పేద వర్గాలందరూ కూడా కొద్దిగా వాళ్ళ కుటుంబ ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడాలని, వాళ్ళ ఆరోగ్య వ్యవస్థలు మెరుగుపడాలని, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువులు బాగుండాలని చాలా శ్రద్ధగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం అయితేనేమి, మీ అందరికీ ఏదో ఒక రూపంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక పథకం ద్వారా అమ్మఒడనో ఆసరానో ఏదో ఒక పద్ధతిలో మీకు డబ్బులు ఇచ్చి మీకు కూడా మీరు చేసే పనికి కొంచెం చేయూతగా ఉంటుందని, కుటుంబాలు పైకి రావాలని ఆయన ఆలోచించటం. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఎక్కడికో ప్రభుత్వ ఆసుపత్రి దూరంగా లేకుండా మనకు విలేజ్ క్లినిక్లని ప్రతి వార్డులో పెట్టి ఇళ్లకు తిప్పి మన బీపీ టెస్టులు, షుగర్ టెస్టులు అన్నీ వాళ్ళే పరీక్ష చేసే విధంగా, మందులు ఇచ్చే విధంగా, అదేవిధంగా వాలంటీర్లు పెట్టి కోవిడ్లో వాలంటీర్లు చేసిన సేవ మనందరికీ తెలుసు. కష్టకాలంలో మనుషులు మాట్లాడుకునే సమయంలో మన ఇళ్ల చుట్టూ వాలంటీర్లు తిరిగి జగనన్న ఆలోచనలు ఏ మాదిరిగా ఉన్నాయో మనం గమనించాలి. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. తర్వాత ప్రజలందరూ ఒకటే, అందరూ తన కుటుంబ సభ్యుల్లాగా ఆలోచించిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఏం నేర్చుకున్నాడో చంద్రబాబు అర్థం కావట్లా. 45 సంవత్సరాలు నాకు అనుభవం ఉందని చెప్తాడు. ప్రజల్ని పచ్చి మోసం చేసి అయి పుట్టిన గాడికి అబద్ధాలు చెప్పి అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి వాలంటీర్లకి మనం 5,000 ఇచ్చి సేవగా భావించండి, 50 ఇళ్లకి సర్వీస్ ఇవ్వండి అమ్మంటే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు వాలంటీర్లు. వాళ్ళకి 10,000 ఇస్తారని వాళ్ళని మోసం చేశాడు. డాక్రా వాళ్ళని మోసం చేశారు. అమ్మఒడికి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి 15 ఏళ్ళ కాడికి ఇస్తారని. అసలు ఇంత పచ్చిపోటుకం మనం రాజకీయాల్లో హామీలు ఇచ్చి మోసం చేసే వాళ్ళ మీద కేసు కానీ పెట్టే పని అయితే ఎన్ని కేసులు పెట్టాలి చంద్రబాబు నాయుడు మీద? అసలు ఎంత పెద్ద నేరస్తుడు ఇటువంటి రాజకీయ నాయకుడు? ఇన్ని అబద్ధాలు చెప్పి మన ఓటుని దొంగతనం చేసి నమ్మించి ఓటర్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు, అదే మనం చట్టం అడుగుదాం, పెట్టొచ్చా? సరే పెడదాం, అందరం కలిసి కంప్లైంట్ పెడదాం. కాకపోతే ఇప్పుడు వాళ్ళ పాలన కాబట్టి పోలీసులు కేసులు తీసుకోవచ్చు. కానీ మనం అందరమే 5 ఏళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో, లేకపోతే స్థానిక సంస్థలు కానీ ఎన్నికలు వస్తే బుద్ధి చెబితే కానీ ఇటువంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఎందుకంటే పార్టీలో ఆయన వచ్చిన విధానం వేరు. వాళ్ళ మామను వెన్నుపోటు పొడవటం ద్వారా కానీ ప్రతిసారి ఏదో ఒక తోక పట్టుకొని ఏరు దాటుతాడు, తర్వాత వాళ్ళు తెప్పదగలేస్తాడు, తర్వాత ప్రతి మనిషికి అబద్ధం చెప్తాడు, నాకు అనుభవం లేదా అని ఈకిలిస్తాడు. ఇటువంటి మనిషి ప్రజల్లో తిరుగుతా ఆ పార్టీ నాయకులు ఏ మొహం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతున్నారో మనకు అర్థం కావట్లే. వాళ్ళు అసలు వెనక్కి తిరిగి ఏం మాటలు చెప్పాం, ఏమి హామీలు ఇచ్చాం, ప్రజల్లో ఎట్లా తిరగలుగుతున్నాం అనేది ఒకసారి శాసనసభ్యులు కూడా ఆలోచించుకుంటే వాళ్ళంతటా వాళ్ళకి ఆత్మాభిమానం ఉన్న వాళ్ళకైతే అర్థం అవ్వాలా. మన నాయకుడు ఒక నిజం, జగనన్న ఒక నిజం, చంద్రబాబు ఒక అబద్ధం. చంద్రబాబు అంటేనే అబద్ధం, జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక నిజం. మభ్యపడ్డారు, ప్రజలు మోసపోయారు, మాట నమ్మి. తర్వాత కొన్ని సభల్లో చూసే, ఎన్నికల సభల్లో అంటే జగనన్న అందరినీ లక్షాధికారులు చేశాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు పడ్డాయి. 5 ఏళ్లలో సుమారు 5 లక్షలు చాలా వరకు అన్ని కుటుంబాలకు డబ్బులు వచ్చినాయి. జగనన్న లక్షాధికారం చేసేసాడని చెప్పి ఆయన కోటీశ్వరుడు చేస్తా అన్నాడు. మీ అందరినీ కోటీశ్వరులుగా చేయటం నా లక్ష్యం. కొన్ని సభల్లో ప్రజలారా నాకేం లేదు, నా జీవితం అంటే పులి ముసలిదయ్యాక వేటాడే శక్తి లేక
ఓ బంగారపు కడెం పెట్టుకొని స్నానం చేసి ఏట్లో స్నానం చేసి వస్తే మీరు పవిత్రంగా నా దగ్గరకు వస్తే మీకు కడెం ఇస్తానంటదంట. బంగారపు కడెం ఎందుకు? పరిగెత్తి మనిషిని కూడా పట్టుకోలేక. అట్నే మీకు అందరికి అయ్యిస్తాను, మిమ్మల్ని అందరినీ కోటీసులు చేస్తాను, అన్ని డబుల్ చేస్తానని చెప్పి మభ్యపెట్టి అందరిని స్నానం చేసి రమ్మనమని ఆదం తినేసినట్టు, పులి తినేసినట్టు ముసలి పులి ప్రజల్ని ఈ రకంగా వంచింది. ఇది మనందరికీ మోసపోయిన ఆంధ్రప్రదేశ్ సమాజం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే సమయం రావాలా? ఏ రూపంలో సమయం వస్తుందో మనంటే ఎన్నికల రూపంలోనే ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఈ పార్టీకి, ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఒకటే భరోసా చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ప్రజాస్వామ్యయుతంగా ఒక ట్రస్టీ మాత్రమే. మనందరికి ఒక ట్రస్టీగా ఎన్నిక కాబడ్డాడు తప్ప ఆయన రాజ్యం కాదు ఇది, ఆయన సామ్రాజ్యం కాదు ఇది, ఆయన ఆస్తి కాదు ఇది. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉండటానికి ఏ పథకమైనా వస్తే అందరికి సమానంగా వస్తాయి. వాళ్ళకిచ్చి అంటే ఇప్పుడు మొన్న ఏదో చెప్తున్నాడు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఏమీను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేస్తా అంటే అది ఒక డూప్. మళ్ళీ అసలు వాళ్ళకి చేసింది మాత్రం ఏముంది? తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకి ఏమన్నా అమ్మఒడి వచ్చింది అడగండి, తెలుగుదేశం పార్టీ ఓటు వేసిన వాళ్ళకి ఏమన్నా కార్డు వచ్చింది అడగండి. అసలు పోనీ నేను అంటాం మనకి ఇవ్వను అన్నాడు, వాళ్ళకి ఏమైనా ఇచ్చాడా? అదొక అబద్ధం చెప్పి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తూ పిచ్చి మాటలు మాట్లాడుతూ అడిగిన వాళ్ళ మీద కేసులు పెడుతూ, అంటే ఎవరైతే నోరు తెరిచి నిలదీస్తున్నారో, ఎవరైతే గొంతెత్తి ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ నిర్బంధంతో పరిపాలించాలనుకుంటున్నాడు. ఎక్కువ కాలం చెల్లదు. ప్రజాస్వామ్యంలో ఎవరు నిర్బంధాలకి వంగరు. మీరు అంచే కొద్దీ ఇంకాస్త బలంగా పైకి లేస్తుంది వైఎస్ఆర్ పార్టీ కేడర్ అని మీ అందరికీ కూడా మేము తోడుగా ఉంటామని, ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు ఇప్పటి వరకు జేమ్స్ ఈ డివిజన్ కి అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించాడు. ఆయన్ని మేము పార్టీలో టౌన్ పార్టీలోకి వేరే విభాగంలో తీసుకొని ఆయన్ని వాడుకోదలుచుకున్నాం. ఇప్పుడు నాగూర్ గారిని డివిజన్ అధ్యక్షులుగా ఈరోజు అందరు కలిసి ప్రజలు ఎన్నిక చేశారు. వారిని ఈ కష్టకాలంలో ఈ 4 ఏళ్లు మిమ్మల్ని అందరికీ చేదోడు వాదోడుగా ఉండి మీకు మాకు అనుసంధానంగా ఉంటూ పార్టీని ఈ ప్రాంతంలో కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆయనకు కూడా హరిహర రెడ్డి గారు కానీ, జయరావు రెడ్డి గారు, ఇతర పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి బలపరిచి పార్టీని జేమ్స్ కూడా బలపరచాలని కోరుకుంటా ఉన్నా. మనకు తెలుసు నాయకుడు మోసం చేసిపోతే ఇక్కడున్న కార్పొరేటర్ కూడా చెప్ప చేయకుండా వెళ్ళిపోయారు. కష్టకాలంలో ప్రజల్ని పార్టీని నమ్ముకున్న పార్టీకి ఉన్నోళ్ళే మనుషులు అవకాశవాదంగా ఎప్పటికప్పుడు ప్రవర్తించే వాళ్ళని జనం గుర్తించరని సందర్భంగా తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. మీరు ఈ కష్టకాలంలో పార్టీకి అండదండగా ఉండి ఇక్కడికి ఇంతమంది వచ్చి మద్దతు ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. నియోజకవర్గానికి తుండి రామారావు గారిని మన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మరి మీకు అందరికీ తెలిసిన విషయమే. మనకి గతంలో ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిచేశారో, అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారో వారు పార్టీ వారు వెళ్ళిపోవడం, ఇక్కడ డివిజన్ కార్పొరేటర్ కూడా అతను పార్టీ మారిపోయారు. కానీ ఇటువంటి కష్టకాలాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు రవిబాబు గారిని పిలిచి మరి ఆ ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని ఇన్ఛార్జిగా మరి నియమిస్తున్నా ఉన్నప్పుడు మరి కష్టకాలంలో కూడా ముందుకు వచ్చి రవిబాబు గారు మరి ఇన్ఛార్జి పదవి తీసుకోవడం జరిగింది. మరి మనం కూడా ఇక్కడ మరి నాగూర్ గారు కానీ, అదేవిధంగా జేమ్స్ కానీ మరి ఈ ఇబ్బందుల్లో పరిస్థితుల్లో కూడా నిలబడి మన కార్యకర్తల కోసం
వైసీపీ కార్యకర్తల కోసం నిలబడి మరి వారు కూడా పార్టీకి అండగా ఉన్నందుకు వారికి కూడా మనందరం ధన్యవాదాలు జరపాలి. అదేవిధంగా తెలుసు మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని రకాల సంక్షేమ పథకాలు మనందరికీ చాలా బడుగు బలహీన వర్గాలకు కూడా మరి సచివాలయం ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా డోర్ టు డోర్ మరి వారికి ఏదైతే వారి అర్హత తగ్గ సంక్షేమ పథకం ఉందో మరి వాలంటీర్లో వచ్చి ఇంటింటికి వచ్చి మరి అందరికి అందించడం జరిగింది. మా చిన్న ఆహ్వానాన్ని మన్నించి ముఖ్యంగా కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గత ఎన్నికల్లో మనం ఎంతో చిత్తుగా ఓడిపోయామని జనం భ్రమంలో ఉన్నారు. కానీ వాళ్ళు జనం ఓట్లేస్తే గెలవలేదు, ఈవీఎంలు ఓట్లేస్తే గెలిచిన పార్టీ కాబట్టి ఇవాళ సగలు గుర్తుపడుతున్నారు. ముఖ్యంగా ఈ కష్టకాలంలో లేదు ఈ 4 రోజుల్లో మనం ఒక కార్యక్రమం అంటే ఇంత పెద్ద ఎత్తున యువత ముఖ్యంగా మిలిటరీ కాలనీ కానీ శివప్రసాద్ కానీ వడ్డీవారి కుంట కొత్తదంట ముఖ్యంగా ఎవరైతే నిజంగా పేదలు ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ దానికి అండగా మేము ఉంటామని ముందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ పార్టీ అయినా నాయకులు అనే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు. మన జగనన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీకి కార్యకర్తలు నిజమైన నాయకులని తెలియజేస్తూ మరోసారి ఈ అవకాశం మనందరికీ కూడా పెద్దలు మన రవీంద్ర గారు ముఖ్యంగా ఈరోజు మన కార్యకర్తల్లో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అన్నా కష్టకాలంలో పార్టీకి నిలబడుతున్నాం, పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎవరెవరో వచ్చి పెత్తనాలు చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మేము ఒప్పుకోము. మీరు కూడా ఖచ్చితంగా మేము ఎవరైతే ఇవాళ నీతి నిజేతగా నిలబడ్డారో వాళ్ళే నిజమైన కార్యకర్తలను తెలియజేస్తూ వాళ్ళకి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీరు ఎవరు అసెంబ్లీకి నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడతారు. ఖచ్చితంగా కార్యకర్తల్ని ఆదుకోవాలని తెలియజేస్తూ మన పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ ఒంగోలు నియోజకవర్గంలో గతంలో మనం పనిచేసిన నాయకుడు ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన తర్వాత ఈ పార్టీకి ఈ నియోజకవర్గంలో ఎవరా అని ఎదురు చూసిన టైంలో మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి దిశానిర్దేశంలో జిల్లా నాయకులు వైవి సుబ్బారెడ్డి గారు, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీరందరూ కూడా సమిష్టిగా ఆలోచించి ఈ క్లిష్ట సమయంలో ఎదుర్కొనే వ్యక్తి మన చుండూరు రవిబాబు గారిని నిర్ణయించి అంగనారంగానే నేను పనిచేస్తాను, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నేను నిలబడ్డా మన అన్న చుండూరు రవిబాబు గారికి మనందరూ ఒకసారి గట్టిగా చప్పలతోటి ధన్యవాదాలు తెలియజేద్దాం. మరి ఈ కార్యక్రమాన్ని మంగమూరు రోడ్ నుంచి ఈ రోజు మనం ఓడిపోయి కేవలం 11 నెలలైనా కానీ మన యువత 33వ డివిజన్ యువత మిలిటరీ కాలనీ కానీ శివప్రసాద్ కాలనీ కానీ అలాగే కొత్తకొండ కానీ ఈ ప్రాంతంలో యువత కానీ ఈ కార్యక్రమానికి చేసిన మహిళలు వీరందరూ కూడా మనం చప్పట్లు ఒకసారి గట్టిగా అభినందన తెలియజేద్దాం. మరి మేము అడుగుతా ఉన్నాం, ఒకటి గతంలో ఏదైతే ఎలక్షన్లో అబద్ధ హామీలు సూపర్ 6 కానీ అనేక బోటుకు హామీలు ఒక పక్క ఏవాళ్ళలో లోకేష్ బాబు కానీ ఒక పక్క పవన్ కళ్యాణ్ కానీ 30,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని సుగాలి ప్రీత్ అని అంత అభూత కల్పంతో కూటమి కట్టి కులాల సమీకరణాలతోటి అలాగే నాగర్ గారు అన్నట్టు ఈవీఎంలతోటి మనం ఓడిపోవడం జరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో మన అన్న చుండూరు రావు గారు నిలబడి మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు, మన కార్యకర్తల్ని ఎన్నో కేసులు పెట్టారు. అయినప్పటికీ మన లేగసెల్ల తోడ్పాటుతోటి ఇక్కడ బలంగా నిలబడటం అలాగే నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈ మధ్య చూస్తే మనం చేతుల్లో ప్రభ కట్టించడం కానీ మరి 11 నెలలు ఇది సాధ్యపడుతుందా? అది మరి నాయకత్వ బలం కాదా? మరి అలాగే అనేక కార్యక్రమాలు మన చుండూరు రవీంద్ర గారు నిలబడటం అలాగే ఒంగోలు నగరంలో కటారి శంకర్ గారు ప్రతి డివిజన్ లో జల్లెడ పెట్టి ఓటు కూడా ప్రతి ఒక్క నాయకుడిని కూడా పిలిచి పార్టీ నిలబడండి, బలంగా మనం పనిచేద్దాం, గతంలో మోసపోయాం, భవిష్యత్తులో అలా మన చుండూరు రవీంద్ర గారి నాయకత్వంలో అలా జరగదు, మనందరం కూడా సమిష్టిగా పనిచేద్దాం, అందరినీ కూడా ఈ ఒంగోలు నగరంలో సమీకరించి పనిచేస్తా ఉండేవాళ్ళ. మీ యొక్క గ్రాండ్ రిసీవింగ్ చూసి మరి సభను ఆరంభించే ముందులుగా ఎప్పుడు కార్యకర్తలు నాయకులకి జిందాబాద్ కొట్టాలి, క్లాప్స్ కొట్టాలి. నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో కార్యకర్తలకి జోహార్ చెప్పాలి, ఇంకా గట్టిగా ఒకసారి. ఎందుకంటే నిజంగా
ఒక ఎలక్షన్ మూమెంట్ లోకి ఈ వార్డు కార్యకర్తలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు దగ్గర ఒక 15 డివిజన్ల నుంచి మేము అన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ డివిజన్ యొక్క కార్యకర్తలు 100% మీ అందరికి ఘన స్వాగతం ఇచ్చారు. కార్యకర్తలు జోష్ లో ఉన్నారని చెప్పి చెప్పడానికి 33వ డివిజనే నాంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి మన నూతన నాయకుడు శ్రీ చుండూరు రవిబాబు గారు, మీరందరికీ తెలుసు పార్టీ ఇవాళ కష్టంలో ఉంది. ఎవరైతే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు నేనున్నానని చెప్పి మీకు హామీ ఇస్తున్నటువంటి నాయకులు ఎవరైనా ఈ నగరంలో ఉన్నారంటే మన చుండూరు రవిబాబు గారు అని చెప్పడం వల్ల ఎటువంటి అతిశయోక్తి లేదు. పార్టీ ఎప్పుడైతే రూలింగ్ లో ఉంటారో అందరూ మన చుట్టాలే. మేము అప్పటి నుంచి చేస్తున్నాం, ఇప్పటి నుంచి చేస్తున్నాం అని చెప్పి అందరూ చెప్తానే ఉంటారన్నమాట. కానీ ఈ కష్టకాలంలో నిద్ర లేచినప్పటి నుంచి మేము చూస్తున్నాం, రవణికి రోజుకు 10 ఫోన్స్ వస్తాయి. అన్న ఆ డివిజన్ లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇక్కడ మా పనులు ఆపేస్తున్నారు, లేకపోతే మమ్మల్ని పోలీస్ స్టేషన్ వేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి. ఏ ఒక్కదానికి రవణ ఇంచు కూడా భయపడ్డా అనమాట. మీకు కార్యకర్తలు మీరు మనం చూసుంటే తాలూకా పోలీస్ స్టేషన్ లో ఒక కార్యకర్తను బెదిరిస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీసుల మీదే కంప్లైంట్ ఇచ్చి మేము ఒక కార్యకర్త కనపడకపోతే నేనున్నానని చెప్పి అక్కడ ఉండేటువంటి మన నాయకుడు చుండూరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పథకాల మాట దేవుడు కానీ ఎవరైనా సరే కార్యకర్తలు బయటకు వచ్చినా కానీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలని, ఎవరైనా ఒక ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వాన్ని గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టాలని చూస్తా ఉన్నారు. మేము లీగల్ సెల్ గా ఏంటంటే ప్రతి కార్యక్రమాల్లో మేము పాల్గొంటూ అందరి కార్యకర్తలు కూడా మేము యాక్టివ్గా ఉండమని కోరుతా ఉన్నాం. కేసులకు భయపడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా మన పార్టీ పిలుపునిచ్చేటువంటి ప్రతి కార్యక్రమంలో పాల్గొని రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేదానికి మనం అందరం కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలని, ఆ లక్ష్యం కోసమే మనం అందరం పనిచేయాలని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గత ప్రభుత్వంలో మనం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉన్నామని మీరంతా మీరు సొంతంగా బేరీజు వేసుకొని మనం ఇక్కడ ఒంగోలులో మనకి చుండూరు రవణ్ని నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన మన అందరం కూడా ఎమ్మెల్యేగా చేసుకొని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తూనే మనకు మనుగడ ఉంటుందని చెప్పని అనుకుంటూ మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలు రవణ గారు, తోటి కార్పొరేటర్ ఇమ్రాన్ గారు, శంకరన్ గారికి వేదిక మీద ఉన్న పేరున అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన గవర్నమెంట్ లేదు, మనకేమీ దిగులు పడాల్సిన చింత లేదు. రాబోయే కాలంలో మన గవర్నమెంట్ వస్తుంది. మన జగనన్న గారిని ఎమ్మెల్యేగా చేసుకుందాం, జగనన్న గారిని గెలిపించుకుందాం, మన హక్కులు మనం సాధించుకుందాము. అంతేగాని వాళ్ళు మాకు పని చేయలేదు, వయసు అయిపోయాని అసలు పని చేయట్లేదు, వేరుగా చూస్తున్నారు, వ్యక్తిగా చూస్తున్నారు, పార్టీలు తీసుకొచ్చి పెడుతున్నారు అనేది వస్తుంది. అదేమీ లేకుండా రాబోయే కాలంలో మన గవర్నమెంట్ వస్తుంది. మనం అనుకున్నవన్నీ సాధించుకుందాం. ఎక్కువ మాట్లాడటానికి కూడా ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. థ్యాంక్స్.